రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మూలం రామాయణం. ఈ భూమి ఉన్నంత కాలం రాముడుంటాడు, రామకథ ఉంటుంది. రామకథ ఉన్నన్ని రోజులు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు భారతీయ సంస్కృతి మూలమైనటువంటిది. భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ ప్రచారమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ హైదరాబాదు వారు ఒక అద్భుతమైన మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసినారు. అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క దివ్య చరణ సన్నిధిలో సరయూ నది తీరాన మహా అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 30వ తేదీన నిర్వహించడం జరుగుతోంది. పుణ్య దంపతుల మంగళ మహోత్సవం షష్ఠిపూర్తి కార్యక్రమం. 1000 మంది దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవం జరిపించటం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. సంస్కారములలో తప్పనిసరిగా చేసుకోవలసిన సంస్కారమే షష్ఠిపూర్తి. మనం ఏ సంవత్సరంలో పుట్టినామో ఆ సంవత్సరం తిరిగి చూడగలిగితే మానవుడికి 60 సంవత్సరాలు వచ్చినట్టుగా లెక్క. ఏ కార్యక్రమం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ షష్ఠి పూర్తి మాత్రం జీవితంలో తప్పనిసరిగా చేసుకోవాలి అనేటువంటిది శాస్త్ర నియమం. ఇది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అందరికీ సాధ్యమయ్యే రీతిలో అద్భుతమైనటువంటి భారతదేశానికే ఒక అద్భుతమైన హృదయ స్థానం అయోధ్య. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని సప్తమోక్షధామములలో మొదటి మోక్షధామమైనటువంటి అయోధ్యలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప దివ్య లావణ్య సముద్భూత రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిలో జరగబోయేటువంటి ఈ మహత్తర మంగళ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే ఆహ్వానం. ఇంట్లో చేసుకోవటం అందరికీ వీలవుతుంది, కానీ అయోధ్య లాంటి మోక్షధామంలో షష్ఠి పూర్తి చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి సాధ్యం కానటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవాలి అనుకునేటువంటి దంపతులు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి. అలాగే ఆదివారం 30 ఆగస్టు 2026 ఉత్తరాభాద్ర నక్షత్రంలో పెట్టినటువంటి ఈ సుముహూర్తంలో ఉదయం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం 6:30 నుంచి 9 గంటల వరకు ఉగ్రరథ శాంతి మహోత్సవం, ఆ తర్వాత 9 గంటలకు పూర్ణాహుతి, ఆ తర్వాత హరిహరుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము, మంగళహారతి, అలాగే ఆధ్యాత్మిక రామకథ ప్రవచనము, ఆ తర్వాత అయోధ్యలో పుణ్య దంపతులందరికీ శ్రీరామ దర్శనం చేసుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైనటువంటి నైమిషారణ్య క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో సోమవారం నాడు అద్భుతమైనటువంటి చక్రతీర్థ స్నానాన్ని చేసుకొని 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషముల వరకు 31 ఆగస్టు 2026వ తేదీన సోమవారం నాడు నైమిషారణ్యంలో ఈ సహస్ర దంపతులందరి చేత సామూహిక సత్యనారాయణ వ్రత కథ నిర్వహించబడుతుంది. కాబట్టి ఒకరోజు రాముడి దగ్గర షష్ఠిపూర్తి మహోత్సవం, 2వ రోజు సత్యనారాయణ వ్రతం. ఇట్టి అవకాశం జన్మకు ఒక్కసారైనా రాదు. కాబట్టి షష్ఠి పూర్తి చేసుకోవాలి అనుకునేటువంటి దంపతులు, గతంలో షష్ఠి పూర్తి చేసుకున్న దంపతులు కూడా మరల ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి ఎందుకంటే అయోధ్యలో షష్ఠి పూర్తి చేసుకోవాలి అనే కోరిక ఉన్నటువంటి వారందరికీ ఇదే ఆహ్వానం పలుకుతోంది ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ భాగ్యనగరం వారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వివరాలకు ఆన్లైన్లో నమోదు చేసుకోండి, వెబ్సైట్ను సందర్శించండి. కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి వెంటనే త్వరితగతిన నమోదు చేసుకోండి. ముందుగా నమోదు చేసుకున్న వారికే ముందస్తు అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నేను స్వయంగా నా దగ్గర అక్కడ ఉండి నిర్వహించబోతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరికీ ఇదే ఆహ్వానం. సుప్రసిద్ధులైన వేద పండితులచే శాస్త్రోక్త విధిలో అద్భుతంగా రామ చరణ సన్నిధిన జరిగే పరమ పవిత్ర సనాతన సంప్రదాయ షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమానికి దంపతులందరికీ ఇదే ఆహ్వానం. అందరం 30వ తేదీన
ఆగస్టు 2026 ఆదివారం అయోధ్యలో కలుసుకుందాం. జై శ్రీరామ్.